హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆఫీషియల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఓకే, రిలీజ్ అయింది కాబట్టి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ విక్టరీ స్టడీస్ ఈ ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్ సిలబస్ మ్యాథ్స్ కి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీరు ఒకటే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విక్టరీ స్టడీస్ ని ఎక్కువ మందికి వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే స్టూడెంట్స్, చాలా రోజుల తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. త్వరలోనే సిలబస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మరి ఈ వీడియోలో ఏం చెప్పడం జరుగుతుందంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే సిలబస్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది, అలాగే కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా చెప్పడం జరుగుతుంది. మరి నాకు ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే న్యూ వీడియోలు చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్ కానీ ప్యాటర్న్ కానీ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది, గ్రూప్ లో ఉంటుంది. మీరు ఒకసారి జాయిన్ అవ్వండి, ప్లే స్టోర్ లో ఎక్కించుకొని మీ నంబర్ లో లాగిన్ అవ్వండి. టెలిగ్రామ్ మనం మామూలుగా మనకి మెసేజర్ ఉన్నట్టే ఉంటుంది. టెలిగ్రామ్ ఏం తెలియదు అనుకోవద్దండి, మామూలుగానే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అది ఒక టచ్ చేస్తే డైరెక్ట్ మీరు గ్రూప్ లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, జాయిన్ అని టైప్ చేయండి, అంతే చాలు. మీకు ఆటోమేటిక్ గా గ్రూప్ లో జాయిన్ అవుతారు. మీకు ఆల్రెడీ అక్కడనే సెండ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో మన చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అలాగే నెక్స్ట్ వీడియోలో అంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏం రావడం జరుగుతుంది అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మనకి న్యూ క్వశ్చన్ పేపర్ అనేది లెసన్ కి సంబంధించి అన్ని లెసన్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉందని నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, అలాగే ఈ సిలబస్ ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తాను. అలాగే 40 days ప్లాన్. యాక్చువల్ గా చెప్పాలంటే 11th క్లాస్ వాళ్ళకి 11th క్లాస్ లో ఉన్నప్పుడే మీకు 40 days ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను. సిలబస్ ఇంకా 2 lessons కూడా పెండింగ్ పెట్టి చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో చేశాను, అందులో నుంచి వచ్చినాయి. చాలా మందికి 90, 98 ఒకరికైతే 100 కూడా రావడం జరిగింది. వాళ్ళు టెలిగ్రామ్ లో మెసేజ్ చేసి థ్యాంక్స్ బ్రదర్ అని చెప్పడం జరిగింది. ఇలా చాలా మంది ఓకే పాస్ అయిన వాళ్ళు కానీ అందరూ ఓకే, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సెకండ్ ఇయర్ కి వెళ్తున్నందుకు కంగ్రాచులేషన్స్. ఓకే, మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోలో చాప్టర్ వైజ్ వెయిటేజ్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది చెప్పడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ 40 days ప్లాన్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎలా చెప్తారు ఏం కథ ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ గురించి అని పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఓకే, మనకి నేమ్ ఆఫ్ టాపిక్స్ తెలుసు మనకి. ఓకే, ఏంటి ఫస్ట్ లెసన్ వచ్చేసి రిలేషన్ అండ్ ఫంక్షన్స్. ఈ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో మొత్తం 7 marks రావడం జరుగుతుంది. 1 mark క్వశ్చన్ ఒకటి, 2 marks క్వశ్చన్ ఒకటి, 4 marks మొత్తం 7 marks. ఇది అఫీషనల్ గా నేను ఏదో ప్రీవియస్ లో విడుదలైనది అది చెప్పట్లేదు. ఈ ఛానల్ ఎక్కువ అఫీషనల్ గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తేనే నేను సెండ్ చేస్తాను. కావాలంటే అఫీషనల్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. వేరే అబద్ధపు వీడియోలు అయితే ఇక్కడ సెండ్ చేయను, వ్యూస్ కోసమో దేనికోసమో కాదు. ఓకే, ఖచ్చితంగా అది నిజమైతేనే ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, 7 marks రావడం జరుగుతుంది. ఇన్వర్స్ ఆఫ్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మనకి ఇది టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేది మనకి 11th క్లాస్ లో వచ్చింది. ఓకే, మరి ఇన్వర్స్ ఆఫ్ టెగ్నోమెట్రిక్ ఫంక్షన్ లో 1 mark క్వశ్చన్ ఒకటి, 4 marks క్వశ్చన్ ఒకటి, మొత్తం 5 marks రావడం జరుగుతుంది. తర్వాత మ్యాట్రిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాప్టర్. ఎందుకంటే మళ్ళీ మీరు డిగ్రీలో వెళ్ళినా కానీ లేకపోతే బీటెక్ లో వెళ్ళినా కానీ ఈ చాప్టర్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. మ్యాట్రిక్స్ అంటే 1 mark క్వశ్చన్ ఒకటి, 2 marks క్వశ్చన్ ఒకటి, 4 marks మొత్తం 7 marks రావడం జరుగుతుంది. తర్వాత డిటర్మినెంట్స్. ఇక్కడ చూడండి 1 mark క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, అలాగే 2 marks క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, 4 marks క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, 8 marks రావడం జరుగుతుంది. అంటే ఎవ్రీ సెక్షన్ అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి వరకు మనకి మొత్తం 15 marks అనమాట. ఓకే, అంటే ప్రతి సెక్షన్ లో క్వశ్చన్ వస్తుంది ఈ లెసన్ నుంచి మనకి. ఓకే, తర్వాత కంటిన్యూటీ అండ్ డిఫరెంటబిలిటీ. ఇక్కడ చూడండి మనకి 5th లెసన్ లో 1 mark క్వశ్చన్ ఒకటి, 4 marks క్వశ్చన్, 2 marks క్వశ్చన్ ఒకటి, 4 marks క్వశ్చన్ ఒకటి, మొత్తం 7 marks రావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ 2 లెసన్స్ కూడా మనకి అంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్, అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్, ఈ 3 లెసన్లు మనకి హైయర్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎంసెట్ రాస్తున్నా కానీ జేఈ రాస్తున్నా కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో 1 mark క్వశ్చన్ ఒకటి, 2 marks క్వశ్చన్ ఒకటి, అలాగే 8 marks క్వశ్చన్ ఒకటి, మొత్తం 11 marks రావడం జరుగుతుంది. ఓకే, ఇంటిగ్రల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇంకా జస్ట్ పాస్ అవ్వాలి అనుకుంటే
సగం మార్కులు వచ్చే క్వశ్చన్ ఇవ్వ ఈ లెసన్ చూడండి, సగం మార్కులు వస్తుంది. ఓకే, ఇంటిగ్రల్స్ ఇది ఫార్ములా మీద బేస్ ఉంటుంది. ఒక మహా అంటే ఒక 15-20 ఫార్ములా ఉంటాయి, అవి ఇవన్నీ నేర్చుకుంటే కానీ ఈ లెసన్ చాలా చాలా ఈజీ. ఓకే, వీడియోస్ లో చెప్తాను నేను మళ్ళీ. మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ రెండు వస్తాయి. ఓకే, రెండు రాసుకోవాలనుకుంటే రెండు రాసుకోవచ్చు. మొత్తం 23 మార్కులు. మనకి పాస్ ఎంత 35. మీరే లెక్కండి, ఇక్కడ 7 అక్కడ 5, కాబట్టి దాదాపుగా మీరు ఇక్కడే సగం మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, క్లియర్ గా 35 మార్కులు, 35 మనకి పాస్ అవ్వాలనుకున్నాం. ఇది ఒక్క లెసన్ సంవత్సరం అంతా ప్రిపేర్ అయినా, ఇంకా దాంతో పాటు ఒక 2-3 లెసన్లు ప్రిపేర్ అయినా ఈజీగా పాస్ అవ్వడం చాలా ఈజీ. అబ్బా, కొంచెం మార్కులు తెచ్చుకోవాలంటేనే కష్టపడాలి. అందులో కొంచెం సిలబస్ కొంచెం ఆడుగా అనిపించచ్చు మీకే, కాబట్టి అంత మీకు సపోర్ట్ గా ఉంటాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ప్రతి ఒక్కటి ఫార్ములాతో సహా. కొన్ని రీజన్స్ వల్ల స్టాప్ చేయడం జరిగింది, కానీ ప్రతి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం 23 మార్కులు వస్తాయి చూడండి. మళ్ళీ ప్యాటర్న్ కూడా చెప్తాను. ఇవన్నీ రాయాలంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ 8 మార్క్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అప్లికేషన్ ఆఫ్ మళ్ళీ ఈ వీడియోలోనే చివరిలో చెప్తాను, ఇది రఫ్ చేసేసి అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కూడా వాటికి అప్లికేషన్స్ అప్లై చేస్తాం. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 5 మార్క్స్. తర్వాత డిఫరెంట్ ఈక్వేషన్, మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డిగ్రీలో అయితే మనకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది దీని గురించి. డెఫినెట్లీ ఈక్వేషన్స్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్. ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, మొత్తం 11 మార్క్స్ వస్తాయి. ఓకే, తర్వాత వెక్టర్ ఆల్జీబ్రాలో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మళ్ళా ఎంత మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 15 మార్క్స్. ఓకే, తర్వాత 3 డైమెన్షనల్ జామెట్రీ, ఇది మనకి 11th క్లాస్ లో 3 మార్కులకే, కేవలం 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 3 మార్కులకే వచ్చింది. ఓకే, ఈ 3 మార్కులకి ఇప్పుడు చూడండి, అక్కడ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ 3D జామెట్రీ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో 3 డైమెన్షనల్ జామెట్రీ, అంటే అది ఇంట్రడక్షన్ అంటే మనకి అప్పుడే మనకి పరిచయం చేస్తున్నారు అనమాట, అందుకే వాళ్ళు ఇంట్రడక్షన్ అని చెప్పారు. మరి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో మాత్రం 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 10 మార్క్స్. ఓకే, ఈ లెసన్ నుంచి. తర్వాత లీనియర్ ప్రోగ్రామింగ్ 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, మొత్తం 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ప్రాబబిలిటీ మనకు తెలుసు, 10th క్లాస్ నుంచి ఇది మనకు వదలట్లేదు. అబ్బా, 10th లో వచ్చింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చింది, సెకండ్ ఇయర్ లో కూడా వచ్చింది, ఇది కూడా 15 మార్క్స్. ఆ ప్రాబబిలిటీ మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగనే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఇక్కడ చూడండి, స్కోర్ చేయాలనుకుంటే కనుక ఒక 50 మార్కులు పైన తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, కొంచెం కష్టమైన లెసన్ లో అని చెప్పట్లేదు కానీ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి చెప్తా చూడండి. డిటర్మినెంట్స్ బాగానే ఉంటుంది, 15. తర్వాత ఇది 11 మార్క్స్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించచ్చు. ఇంటిగ్రల్స్ ఇది ఫార్ములాస్ నేర్చుకుంటే 23. తర్వాత డెఫినెట్లీ ఈక్వేషన్స్ కూడా బాగానే ఉంటుంది, ఇది ఒక 11 మార్క్స్. తర్వాత 15 మార్క్స్ వచ్చేసి మనకి ప్రతి సెక్షన్ నుంచి వస్తుంది వెక్టర్ ఆల్జీబ్రా, అది పక్కన పెట్టేయండి. తర్వాత 3 డైమెన్షనల్ జామెట్రీ, ఇది మనం విన్నాం ఒకసారి కాబట్టి ఇప్పుడు కూడా ఈజీగానే ఉంటుంది, 10 మార్క్స్. తర్వాత ప్రాబబిలిటీ ఎంత 15 మార్క్స్. మీరు తీసుకున్న ఎన్ని లెసన్లు ఎంచండి, 1 2 3 4 5, ఈ 13 లెసన్లో 5 లెసన్స్ తీసుకున్నారు. ఇప్పుడు లెక్కేద్దాం, 5 5 10 10 ఒక 3 13 13 14 2 3 4 5 6 7 74 50+ మార్క్స్ ఈజీగా. ఓకే, చూడండి ఇక్కడ అంటే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గా నేర్చుకుంటే అంటే 5 లెసన్లే, నువ్వు సంవత్సరం అంతా 5 లెసన్లు ప్రిపేర్ అయినాం అనుకో, ఇవి ఫార్ములా బేసిక్ మీద ఉంటాయి. అందుకు చెప్తున్నాను, ఈజీనో లేకపోతే ఈజీగా వస్తాయని నేను చెప్పలేదు, ఫార్ములా బేసిక్ మీద ఉంటుంది. త్వరగా మీరు అదే నేను చెప్తున్నాను, నేర్చుకోవాలి అనే థాట్ నీకుందంటే సంవత్సరం అంతా 5 లెసన్లు నేర్చుకో, 74 మార్కులు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మరి ప్యాటర్న్ ఎలా ఉందన్న, మనము ఆప్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటిదని క్లియర్ గా చెప్తాను. మరి అవునన్నా, మరి 40 days ప్లాన్ అలాగే సిలబస్ ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తామంటే చెప్తాను. మనకి ఇప్పుడు జూలై నడుస్తుందండి, జూలైలో 3 లెసన్లు కంప్లీట్ చేస్తాను. జూలై తర్వాత ఆగస్ట్, తర్వాత ఇవి సెప్టెంబర్, అలాగనే అక్టోబర్, అలాగనే నవంబర్. ఇగో ప్రాబబిలిటీ అంటే నవంబర్ కల్లా సిలబస్ నేను పూర్తిగా చెప్పడం జరుగుతుందండి. నవంబర్ కల్లా చెప్పేసిన తర్వాత డిసెంబర్ జనవరి 40 days ప్లాన్ అని, ఈ 40 days ప్లాన్ ఎలా ఉంటుందన్న ఇప్పుడు చూడండి, ఏంటండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 days ప్లాన్ ని ఇలా నేను 40 days ప్లాన్ ని ఇలా 38 క్వశ్చన్స్, ఎంత 38 క్వశ్చన్స్ అంటే
ఎవ్రీ డే మనకి 40 డేస్ అంటే 40 డేస్ అంటే మనకి డిసెంబర్ జనవరిలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ మీకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటుంది. అందుకే నేను నవంబర్ లోపల సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను. అలా తర్వాత జనవరి ఫిబ్రవరి మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనమాట. మళ్ళీ మీకు అదే డిసెంబర్ జనవరిలో మీకు ఎగ్జామ్ 40 డేస్ ప్లాన్ అనమాట. మళ్ళీ మీకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్ క్లాస్ ఉంటాయి, మార్చిలో అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చిలో మీకు ఎగ్జామ్స్ రాయడానికి వస్తుంది. ఇది ప్రాసెస్ అనమాట, విక్టరీ స్టడీస్ లో జరిగే ప్రాసెస్. మరి 40 డేస్ ప్లాన్ లో ఫస్ట్ డే లో మనకి ఆ రిలేషన్ అండ్ ఫంక్షన్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే ఆ లెసన్ కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఏముంటాయో మొత్తం చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్. అలాగే సెకండ్ డే 2 మార్క్స్, థర్డ్ డే 4 మార్క్స్, ఇలా మొత్తం 38 రోజులు చెప్పడం జరుగుతుంది అనమాట. మిగతా 2 రోజులు మోడల్ పేపర్స్ ఇంకా మీకు అనదర్ ఇంపార్టెంట్ చెప్పి నేను ఈ 40 డేస్ ప్లాన్ అనేది రన్ చేయబోతున్నాను. ఇది ప్లాన్స్ అన్ని జరుగుతున్నాయి. మీకు త్వరలోనే ఇంకా లెసన్స్ అన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ గా చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 100+100 తెచ్చుకోవాలి అనుకుంటే గాన ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విక్టరీ స్టడీస్ కి సపోర్ట్ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ క్లాస్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్సర్సైజ్ తో కాన్సెప్ట్ తో సహా. మీరు జేఈ గానీ ఎంసెట్ గానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇంట్రడక్షన్ క్లాసులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్ ఇంట్రడక్షన్ క్లాస్ ప్రతి కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది అనమాట, అది మర్చిపోదండి. ఇంట్రడక్షన్ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జేఈ రాయాలనుకున్నా, ఎంసెట్ రాయాలనుకున్నా అది గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ లో. ఓకే, మరి మనకి 100 మార్కులు సెక్షన్ వైజ్ గా ఎలా డివైడ్ చేశారు ఏం కథ అనేది ఇప్పుడు ఆ టేబుల్ చూద్దాం. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి స్టూడెంట్స్, చాలా చాలా ఇంపార్టెంట్. త్వరలోనే ఇంకా క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత డిసెంబర్ జనవరిలో 40 డేస్ ప్లాన్ జరగడం జరుగుతుంది. ఓకే, డిసెంబర్ అలాగే జనవరి మనకి 40 డేస్ ప్లాన్ అనేది జరగడం జరుగుతుంది. కంప్లీట్ గా ఎవ్రీ డే ఒక్కొక్క క్వశ్చన్ కి అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ గా రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా కంప్లీట్ గా చేయడం జరుగుతుంది. 5 ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే మనకి 5 ఇంపార్టెంట్. ఓకే, మీకు టిక్ చేశాను, ఇగో డిటర్మైన్స్, అలాగే ఇంకోటి 23 వచ్చేసి ఇంటిగ్రల్స్. ఇది చాలా బాగుంటుందండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కానీ చాలా చాలా ఈజీగానే ఉంటుంది. తర్వాత మీకు డెఫినెట్లీ ఈక్వేషన్, ఇది కూడా అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఏం పెద్ద ఫార్ములాను కాన్సెప్ట్ అంటే చాలు, మిగతావన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ మీకు ఇబ్బంది అనిపిస్తే అంటే ఒక 3 డైమెన్షనల్ జామెట్రీ, ఇది కూడా మనం చాలా చాలా సింపుల్ గానే ఉంటుంది. తర్వాత ప్రాబబిలిటీ, ఈ 5 లెసన్లు చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా, కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. త్వరలోనే అన్ని చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు, వెరీ సారీ. కానీ ఇప్పటి నుంచి అలా జరగదు, ప్రతి ఒక్కటి మీకోసం సపోర్ట్ గా ఉంటాను. మీరు ఒక్కటే చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను మీకోసం సపోర్ట్ గా ఉంటాను, మీరు నా కోసం సపోర్ట్ గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది ఓకే చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఉన్నట్టే ఉంటుందిలేండి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి. సెక్షన్ ఏలో ఎన్ని రాయాలి, ఎన్ని మార్కులు ఉంటాయి, అలా ప్రతి సెక్షన్ కి టోటల్ మార్క్స్ కూడా ఇక్కడ ఉంది. టోటల్ క్వశ్చన్స్ సెక్షన్ ఏలో మనకి ఎన్ని ఉంటాయి అంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మరి ఎన్ని మార్కులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. సెక్షన్ ఏలో మొత్తం 12 మార్క్స్ ఉంటాయి. మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలో 12 అటెంప్ట్ చేయాలి. మీకు ఇక్కడ ఆప్షనల్ ఏం లేదు, మొత్తం 12 మార్క్స్ వస్తాయి. మళ్ళా టోటల్ క్వశ్చన్స్ సెక్షన్ బిలో ఎన్ని ఉంటాయి అంటే 2 మార్క్స్ మనకి 10 ఉంటాయి. 2 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ 10 ఉంటాయి అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మార్క్స్ ఎంత అంటే మనకి 20 మార్క్స్. 10 10 2 20 మార్క్స్. 10 క్వశ్చన్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 20 మార్క్స్. టు బి ఆన్సర్డ్, మనం ఎన్ని ఆన్సర్ చేయాలి, 10 క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి. మనకి ఎన్ని మార్కులు వస్తాయి, 20 మార్క్స్ వస్తాయి. ఓకే, సెక్షన్ సి 4 మార్క్స్ అనమాట. మనకి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ఇవి ఆప్షనల్. ఓకే, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని మార్కులకు అంటే 40 మార్కులకు ఉంటుంది. అంటే 10 క్వశ్చన్ ఉంటాయి కదా, 10 into 4 ఎంత అవుతుంది మనకి 40 అవుతుంది కదా. ఓకే, కానీ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి, 7 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి. టు బి ఆన్సర్డ్ మొత్తం ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, 7 క్వశ్చన్లు మాత్రమే. 10 క్వశ్చన్లలో మనకి 7 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి. అంటే 7 4 28, అంటే మనకు వచ్చేది అంటే 10 క్వశ్చన్లు ఉంటాయి, 10లో మనం 7 మాత్రమే అటెంప్ట్ చేయాలి. మొత్తం 28 మార్కులు ఉంటాయి. అలాగే సెక్షన్ డి 8 మార్క్స్ అనమాట. ఓకే, 8 మార్క్స్ లో మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 8 క్వశ్చన్స్ వస్తాయి, టోటల్ క్వశ్చన్స్ 8 వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ మొత్తము 64 మార్కులకు ఉంటుంది. ఓకే, అంటే 8 into 8 8 64 అనమాట. ఓకే, కానీ టు బి ఆన్సర్డ్ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలా, 5 క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఓకే, ఆ 5 క్వశ్చన్లకు అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ని మార్కులు వస్తాయి,
40 మార్క్స్ వస్తాయి అనమాట. ఓకే, 40 మార్క్స్ వస్తాయి. మొత్తం ఇక్కడ క్వశ్చన్స్ ఏమో 40 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, అందుకే మీకు అక్కడ రాశాను. ఓకే, 40 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తము. 40 డేస్ ప్లాన్ కూడా అలాగనే అనమాట. ఓకే, తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కి అయితే క్వశ్చన్ పేపర్ 136 మార్క్స్ ఉంటుంది. మనకి టు బి ఆన్సర్డ్ మనం ఎన్ని క్వశ్చన్లకు మాత్రం అటెండ్ చేయాలా, 34 క్వశ్చన్స్ కి అటెండ్ చేయాలన్నమాట. ఓకే, 34 క్వశ్చన్స్ కి అటెండ్ చేయాలి. మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, 100 మార్క్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ సెక్షన్ సి, సెక్షన్ డి ఆప్షనల్ క్వశ్చన్స్ అన్నమాట. మనకి 4 మార్క్స్ 10 ఇస్తారు, 8 మార్కులు 8 ఇస్తారు. కానీ 4 మార్క్స్ లో మనం 7 మాత్రమే రాయాలి, ఇక్కడ మాత్రం 5 మాత్రమే రాయాలి. ఓకే, ఇవి మన ఫైనల్ మార్క్స్ అనమాట. 12, 20, 28, 40. ఓకే, ఇవి అనమాట మొత్తం 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, అర్థమైంది స్టూడెంట్స్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకోసం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మర్చిపోదండి. ఒరిజినల్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నేను మీకోసం సెండ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. త్వరలోనే స్టార్ట్ చేస్తాను లెసన్స్ అన్ని. తర్వాత చెప్పాను కదా, నవంబర్ కల్లా కంప్లీట్ చేయడం, డిసెంబర్ జనవరి 40 డేస్ ప్లాన్ ప్రకారం. అంటే క్వశ్చన్స్ మాత్రమే చెప్పనండి, ఆ 2 నెలలు ఆ క్వశ్చన్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఓకే, క్వశ్చన్స్ చెప్పి వదిలేసేయను. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. మీ ఫ్రెండ్స్ కి ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.